హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు. 8999కే గజం బెంగళూరు హైవే. ఇది టాపిక్ అండి. మీరు అడగవచ్చు, బెంగళూరు హైవేలో ఆల్రెడీ 25,000, 30,000, 40,000 కూడా అమ్ముతున్నారు. కానీ ఇది హైవేకి దగ్గరలో బాలానగర్కి తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉందండి. 25-30 ఏకర్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. అండ్ ప్లాట్ సైజ్ 150 స్క్వేర్ యార్డ్స్, 300-400 స్క్వేర్ యార్డ్స్ ఉంది. పోలేపల్లి సజ్జికి చాలా దగ్గరలో ఉంటుంది ఇది. పోలేపల్లి సజ్జలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూనే ఉంది. ఏరోస్పేస్ కానీ, ఫార్మా కంపెనీ కానీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీ కానీ, చాలా కంపెనీలు, రకరకాల కంపెనీలు, చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ప్రాజెక్టు మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 700-800 మీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఈరోజు 10,000, 8,900 అంటే రఫ్లీ 9,000, 8,999 నాన్ నెగోషియబుల్ ప్రైస్ అండి ఇది. ఈ ప్రాజెక్టు సెమీ గేటెడ్గా ఉంటే చిన్న క్లబ్ హౌసు, రోడ్లు ఇవన్నీ ఇస్తారు. పెద్ద ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అయితే కాదు. కాకపోతే అప్రిషియేషన్ వైజ్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే 9,000 అనేది చాలా మినిమం మీగర్ అమౌంట్ అండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెంగళూరు తాలూకు హైవే తాలూకు ప్రత్యేకత అంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. బెంగళూరు హైవే 12 లేన్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అంటే లాంగెస్ట్ హైవే ఫ్రమ్ ఇండియాలో. ఇండియాని 2 భాగాలుగా విభజించేది బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవే ప్రత్యేకత ఏంటంటే, మీకు ఎక్కడో ఏరియా ఏమున్నాయంటే శంషాబాద్, గచ్చిబౌలి తర్వాత శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల. సో లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ స్వామి ఉన్నాడు, రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్. కొత్తూరు, నందిగామ, మేకగూడ, బాలానగర్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫార్మా కంపెనీలు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఉన్నాయండి. అండ్ పోలేపల్లి సజీవ్ 5 కలిపితే కొన్ని లక్షలు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ లక్షలు ఉపాధి కల్పిస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కసారి 10 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే 50 లక్షల మంది అక్కడ స్టే చేస్తారు. ఆల్రెడీ షాద్నగర్ ఊరు డెవలప్ అయింది. ఇది ఈ షాద్నగర్ చుట్టూ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియాస్. సో బాలానగర్ ఈ రోజుకు దూరం అనిపించవచ్చు, ఒకప్పుడు కుక్కట్పల్లి కూడా మనకు దూరం అనిపించింది. 30 years బ్యాక్ కుక్కట్పల్లిని డిక్లేర్ చేసినప్పుడు ఎవరు వెళ్తారు ఈ జంగిల్కి, అక్కడ యూనివర్సిటీ తప్ప ఏమీ లేదనుకున్నాం. ఈరోజు అలా కాదు. ఎందుకంటే మీరు చూసుకుంటే బాలానగర్ బెంగళూరు హైవే అనేది బాగా డెవలప్ అయింది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవాళ 9,000 పెట్టుకుంటే 10 సంవత్సరాల తర్వాత 50,000 అవుతుంది. ఇది ఖచ్చితంగా గత 10 సంవత్సరాల్లో బాగా పెరిగింది. అండ్ ఇది మూడా అండ్ రేరా అప్రూవల్. ఇది డిటీసీపీ రేరా తర్వాత వచ్చేది మూడా. సో ఇక్కడ ఎవరైనా తక్కువ బడ్జెట్లో 9-10,000లో చూసానంటే ఇది ఐడియల్ ఏరియా. ఎందుకంటే వెరీ క్లోజ్ టు సజ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది మనకి. 12 lane ట్రాక్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ పెట్టుకునే వాళ్ళు, ఇది ఇంకొక కుక్కటిపల్లి, గచ్చిబౌలి ఏరియా ఉంది. అక్కడ మన ప్రాజెక్టు కూడా 2-3 వెంచర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని వెంచర్స్ పైప్ లైన్లో ఉన్నాయి. సో అక్కడ ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, మోడో ప్లాట్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్కి మాత్రం సరే. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, హై కాస్ట్లు ఎప్పుడు ల్యాండ్ కొనకూడదు. ఇప్పుడు బంజారాలో 3-4 లక్షలు పెట్టుకుంటే అప్రిషియేషన్ పెద్దగా ఉండదు, 5-10% ఉంటే ఎక్కువ. బట్ ఇక్కడ 10 yearsలో 5 times అంటాం. అంటే 9,000 కాస్త 50,000, 45-50,000 అవుతుంది. సో ఈ 45,000, 50,000 అనేది మనకి ఎక్కడ ఏ బ్యాంకులో పెట్టుకుని డబుల్ అవ్వాలంటే 12-13 years అవుతుంది. ఇప్పుడు షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ కూడా అంత యావరేజ్గా 8-10% పర్ యానం వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్లో మీకు ఇంత పాసిబిలిటీ ఉంది, రిటర్న్స్ వస్తాయి. సో దీంట్లో ఇది మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు ఏం చేయగలరు. కొంతమంది కొనుక్కున్నారు, ఆల్రెడీ మొక్కలు వేసుకుంటున్నారు. ఆ మొక్కల మీద వచ్చే ఇన్కమ్ షేర్ ఎప్పుడు అంటే కొద్దిగా టైం పడుతుంది. లేదు మీరు అట్లా ల్యాండ్ కొని బౌండరీ వాళ్ళు కొట్టేది, ల్యాండ్ దానంతలు అదే అప్రిషియేట్. మీరు పడుకున్నప్పుడు కూడా మీ నిద్రలో కూడా మీ ఆస్తి రెట్టింపు అయ్యేదంటే రియల్ ఎస్టేట్. మిగతా కూడా అవుతాయి, బట్ రియల్ ఎస్టేట్ కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. సో అందుకనే ఇన్వెస్టర్స్, బయ్యర్స్, ట్రేడింగ్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా తీసుకుంటే, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 year బ్యాక్ హార్డ్లీ 5,000-6,000తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 9,000 అంటే ఆల్రెడీ వితిన్ 1 year 50% పెరిగింది. అయ్యేసరికి డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ ఇంకో 1 year 1.5 year అవుతుంది. ఈ 1.5 yearలోనే ఇది ఆల్మోస్ట్ 15,000 టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బికాస్ ల్యాండ్ ఈజ్ వెరీ లెస్, పాపులేషన్ ఈజ్ వెరీ హై. డిమాండ్ నుంచి ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి మీకు. సో సీరియస్గా ఉన్నవాళ్ళు బెంగళూరు హైవే ఇస్ ప్రూవెన్ మార్కెట్. గత 10 సంవత్సరాలకు ఎలా పెరిగిందో మీకు తెలుసు. అండ్ టూరిజం సెంటర్స్, శ్రీనివాస స్వామి, కనాస్ మెడిటేషన్ సెంటర్లో 1 lakh మంది
ఒకటే సింగిల్ ప్లాట్ఫామ్ మీద చేసే 1400 ఎకరాల్లో ఉంది. వెరీ గుడ్. సో అటు రైట్ సైడ్, ఇటు లెఫ్ట్ సైడ్, అన్ని సైడ్ కింద మీ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని సైడ్లు కూడా ది షాద్ నగర్ ఈజ్ సరౌండెడ్ బై ఇండస్ట్రీస్, చిన్నజీఆర్ స్వామి, కనా మెడిటేషన్ సెంటర్, ఇంకా మిగతావి చాలా ఉన్నాయి. మేజర్ మంచి మల్టీనేషనల్ కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఎవరికైనా ఈ ప్రాజెక్ట్లో ఈ 8,999కి ఇన్వెస్ట్ చేయాలంటే నన్ను కాల్ చేయండి. బట్ బెంగళూరు హైవేలో నాకు తెలిసి 25, 30, 35 నడుస్తుందండి హైవేకి. ఇది హైవేకి కొద్దిగా లోనికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా 3 పువ్వులు 6 కాయలు పట్టిందలా బంగారం అంటారు కదా. రియల్ ఎస్టేట్ ఓన్లీ థింగ్ ప్రాపర్టీ క్లియర్ ఉందా లేదంటే ఎస్ ఇట్ హ్యాస్ మూడో అప్రూవల్, ఇట్ హ్యాస్ రేరా అప్రూవల్. ఇంకా దానికి మించి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇట్ డజంట్ కమ్ అండర్ హైడ్రా FTL బఫర్ జోన్. సో ఐ సజెస్ట్ ఇఫ్ సంబడీ ఈజ్ లుకింగ్ ఎట్ ఎ లో బడ్జెట్ ఫర్ ఎ హై అప్రిషియేషన్, మీరు గట్టిగా మాట్లాడితే 15 లక్షలు పెడితే ప్లాట్, మీకు 15 లక్షల్లో ప్లాట్ ఏమొస్తుందండి? సో రాదు. సో 20 లక్షలు పెడితే ఇంకా పెద్ద ప్లాట్ వస్తుంది. ఇదే బయట మీరు హైవే సైడ్ పెట్టుకుంటే హార్డ్లీ 25,000కి ఎన్ని గజాలు వస్తాయి మీరు చూసుకోండి. ఇక్కడ 10,000, అక్కడ 25,000, ఇక్కడ 9,000కి ఎగినెస్ట్ 25,000. సో రెండు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. బట్ సిన్స్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ది మెయిన్ రోడ్, దీంట్లో అప్రిషియేషన్ జరగడం పెద్ద టైం పట్టదు. అండ్ ఇండస్ట్రీ ఈజ్ అ బ్యాక్గ్రౌండ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్ ఉంది, రోడ్ కనెక్టివిటీ, మెట్రో లేదనుకుంటే రోడ్ ఉంది, పవర్ ఉంది, అండ్ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది, యాక్టివిటీస్ కావాలి, అన్ని యాక్టివిటీస్ వచ్చేస్తాయి, హాస్పిటల్, స్కూల్, కాలేజ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అనదర్ 10-20 years. 10 years అనేది 5 times, 20 yearsలో మేబీ 12-13 times అవుతుంది. సో అంటే ఇంత ఫాస్ట్ అప్రిషియేషన్ ఇప్పుడు ఎక్కడ లేదు. ఇప్పుడు మనకి RRR తర్వాత కాబట్టి RRR కానీ ఫుల్ ఫామ్లోకి వస్తే దీనికి అప్రిషియేషన్ బాగా పెరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఇండస్ట్రీ చెప్పాను, తర్వాత స్పిరిచువల్ సెంటర్స్ చెప్పాను, దాని తర్వాత RRR చెప్పాను. అండ్ RRRకి తర్వాత కూడా మంచి RRR టు తెలంగాణ బార్డర్ మంచి గ్రోత్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్ అండ్ కాల్ us. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ గివెన్. బట్ డైరెక్ట్ ఫోన్ చేసి లొకేషన్ ఎక్కడైనా అడగండి. దాని గురించి బ్రీఫ్ చెప్పాలి, మీరు ఎవరు, మీరు ఏం కొంటారు, ఏంది మనకు తెలియాలి. మీ రిక్వైర్మెంట్ కలెక్ట్ చేస్తే కరెక్ట్గా చెప్తే మేము కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.